మేము రాజమండ్రి వచ్చామండి. రాజమండ్రి వచ్చిన తర్వాత బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటి అంటే కార్తీక మాసం వనభోజనాలు అరేంజ్ చేశారనమాట. అది కూడా ఇక్కడ అన్ని ఉసిరి చెట్లే ఉన్నాయి. ఉసిరి చెట్ల కింద ఈరోజు మేము భోజనం చేయబోతున్నాం. చాలా బాగుంది కదా ప్లేస్. ఉసిరి చెట్లు చూపించండి ఒకసారి వాళ్ళకి. అవన్నీ ఉసిరి చెట్లు అంటే యశు కాదు, కొంచెం మీరు కెమెరాని కంగారు పడకండి, టక్ 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 తిరిగిపోతుంది. వెనక నుండి మా సుగుమ గారు ముందు వైజయంతి సిల్క్స్ కనిపించాలి అని చెప్పేసి చూపిస్తున్నారనమాట. అవన్నీ ఉసిరి చెట్లే. మెల్లిగా మెల్లిగా కెమెరాని మెల్లికి తిప్పండి. మా వాళ్ళు చూసే వాళ్ళు కంగారు పడతారు. సో వైజయంతి సిల్క్స్ లేడీస్ అందరూ క్యాట్ వాక్ చేస్తారంట, వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. సో మేము వాళ్ళని పిలుస్తాం. గర్ల్స్ కమాన్ ఎక్కండి అందరూ. క్యాట్ వాక్ ఎవరు అందంగా నడుస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం మేము. గిఫ్ట్ అనేది మాకు కూడా తెలియదు కానీ ఇస్తాం. ఫస్ట్ నేను యశు ఐషు వస్తాం, రండి. సో ఇలా కమ్. ఇప్పుడు దీన్ని నన్ను ఎవరైనా చెయ్యొచ్చుగా. ఎస్, ఫస్ట్ మేము నించుటాం. ఐషు ఫస్ట్ నువ్వు వాక్ చేయి. 1 2 3. చున్నీ ఫ్రంట్ అండ్ బ్యాక్. టుడే ఓన్లీ చున్నీ, టుమారో శారీ. బై. సో సూపర్. సో ఇప్పుడు ఐషు డిసైడ్ చేస్తుంది. ఐషు డిసైడ్ చేయి. ఈ అందరిలో నువ్వు ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు? ఫస్ట్ ప్రైజ్ దుర్గా అండ్ నెక్స్ట్ కళ్యాణి గారికి. ఐషు నెక్స్ట్ రౌండ్ ఏంటంటే వైజయంతి సిల్క్స్ లో ఉన్న లేడీస్ అందరిలో ఎవరికి పెద్ద జుట్టు ఉంటే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. వీఆర్ యాంకర్స్ అమ్మా, మా జుట్టులు లెక్కుంటాం. సో అందరు రండి, ఎవరిది పెద్ద జుట్టు ఉంటే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. అందరు వచ్చి ఇక్కడ నించోండి. అందరు వెనక్కి తిరుగుతారు, నువ్వు చెప్పాలి ఎవరికి లాంగ్ హెయిర్ ఉంది. ఓకే, నేమ్స్ లాంగ్ షార్టెస్ట్ అంటే నీకే వస్తుందేమో. మమ్మీకి వస్తుంది, మమ్మీకి వస్తుంది. మమ్మీ నాకనే పొడుగు ఎంత వస్తుంది? పొడుగు ఉంటుందా? అందరు వెనక్కి తిరగండి, స్ట్రేట్ గా నించోండి. స్ట్రేట్ గా నించోండి. ఎవరి చుట్టూ పెద్దగా ఉంది చూడరా బుజ్జుడా. వెనక్కి తిరగండి. ఇది 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 ఒరిజినల్ కాదంట, కొంచెం పొడుగుంది. వాళ్ళు చెడా. నెక్స్ట్ స్ట్రైట్ గా లేదు మరి, కానీ బానే ఉంది కదా థిక్గా. నెక్స్ట్ అక్కడ ఉన్నారా? నెక్స్ట్ ఆవిడ కొంచెం పొడుగున్నట్టుంది. రండి వైషు. వైషు నువ్వు ఉండట్లేదు, రా పైకి. అమ్మో నేను పట్టుకుంటాలే, ఎందుకన్నా మంచిది. వైషు బ్లాక్ బ్లూ కలర్ శారీ అండ్ అక్కడ ఇచ్చే బ్లాక్. చప్పట్లు చప్పట్లు. నెక్స్ట్ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఏంటి? కాదు, వైజయంతి సిల్క్స్ కి ఎందుకు రావాలి అని ఎవరైనా ఒక మంచి డైలాగ్ చెప్తే ప్రాక్టీస్ చేసుకోండి, ఏమని చేసుకోండి, ఎవరైనా చెప్పచ్చు. ఎవరు వైజయంతి సిల్క్స్ గురించి చెప్తే మంచి డైలాగ్ చెప్తే మీ బాస్ ఇంప్రెస్ అయితే వాళ్ళకి ప్రైజ్.
డైలాగ్ అంటే వైజయంతి సిల్క్స్ ఎందుకు అని ఇంప్రెస్ చేయాలన్నమాట. వైజయంతి సిల్క్స్కి షాపింగ్కి రావాలంటే ప్రత్యేకత ఏమిటంటే మనం జీవితంలో ఒకసారి పెళ్లి చేసుకుంటాం. ఆ పెళ్లిలో ఏం చేసుకున్నా సరే అన్నీ స్పెషల్గా ఉండాలి. అది మనం మళ్ళీ చూసుకోవాలన్నా చాలా అన్నీ స్పెషల్గా ఉండాలి. సో మనం వైజయంతి సిల్క్లో షాపింగ్ చేస్తే అందులో ఉన్న పట్టు చీరలు మనం షాపింగ్ చేసుకున్నట్లయితే చాలా స్పెషల్ అండ్ మనకి మంచి బ్రైడల్ లుక్ అనేది మనకు ఉంటుంది. అమ్మాయి పెళ్లి కూతురు కానీ దేనికైనా సరే. సో నాకేంటంటే పెళ్ళికి మనం షాపింగ్ చేసుకోవాలంటే బెస్ట్ చాయిస్ ఈజ్ వైజయంతి సిల్క్స్. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? సరే ఇది వదిలేద్దాం. ఇప్పుడు మీరందరూ వైజయంతిలో స్టాఫ్. వైజయంతి సిల్క్స్కి వచ్చిన వాళ్ళని ఫస్ట్ గెస్ట్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి మనం నమస్కారం చేసుకొని వాళ్ళు ఎంతో మర్యాదపూర్వకంగా మన షాప్లోకి ఇన్వైట్ చేయాలి. తర్వాత వాళ్ళకి ఏం కావాలో మనం అర్థం చేసుకొని వాళ్ళు ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ బెటర్గా మనం చూపించి వాళ్ళు ఇంప్రెస్ చేయించి మన షాప్లో షాపింగ్ చేసి వాళ్ళకి తృప్తి పడేలా చేయాలి. మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? రాగానే నమస్తే పెట్టి వాటర్ తాగుతారా, డ్రింక్ తాగుతారని చెప్పిన తర్వాత ఏం చూస్తారు మేడం, పెళ్ళిగా లేకపోతే ఫంక్షన్ కానీ అడిగి దానికి తగ్గట్టు షాపింగ్ చేసుకోమని చెప్తాము. ఓకే, వెల్కమ్ చెప్తాం మేడం. వెల్కమ్ చెప్పి వాళ్ళు ఏం తీసుకుంటారా ఏంటా అని మనం అడగాలి. మీరు ఏ మోడల్ చూస్తారు మేడం, ఏంటి మేడం అని వారికి తగ్గది వాళ్ళ మోడల్లో వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి మించి మనం చూపిస్తాం. వచ్చిన వెంటనే రిసీవ్ చేసుకొని మ్యామ్ వాటర్ తాగుతారా, జ్యూస్ తాగుతారా అని రిసీవ్ చేసుకొని పట్టు చూస్తారా, ఫ్యాన్సీ చూస్తారా అని కనుక్కొని దాని కాస్ట్ని బట్టి మనం షాపింగ్ అయిన తర్వాత దానికన్నా బెస్ట్ కలెక్షన్ మా దగ్గర ఉంది, ఒకసారి మీరు తీసుకోకపోయినా సరే ఒకసారి విజిట్ చేయండి అని చెప్పి మేము స్టాక్ చూపిస్తాం. నమస్తే మేడం, ఏం చూస్తారని అడుగుతాం మేడం. ఒకవేళ మామూలుగా ప్రిపేర్గా చూపిస్తాను మేడం టోటల్గా. ఒకవేళ ఏమైనా నచ్చకపోతే మనం బేసిక్గా అన్నీ చూపించాలి. మనం ఓపిక బట్టి వాళ్ళు ఒకవేళ కొనకపోయినా మళ్ళీ కొనుక్కునేలా చూపించాలి ఓపికగా. సో ఫైనల్గా ఏంటంటే కస్టమర్ వచ్చి కొంటాడా లేదా అన్నది పక్కన పెట్టేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఎంత పేషెన్స్గా చూపించారు. ఫస్ట్ థింగ్ షాప్లోకి రాగానే మీ స్మైల్తో కస్టమర్ సగం పడిపోతారు, ఫ్లాట్ అవుతారు. సో అది కదండి. సో యాక్చువల్లీ ఏంటంటే అందరూ చాలా బాగా చెప్పారు. కావాల్సిన అంటే ఎవరు మా కస్టమర్స్ అని చెప్పట్లే, వైజయంతికి వచ్చిన వాళ్ళు అనే చెప్తున్నారు కాబట్టి సో అందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలి. సో బ్యూటిఫుల్. సో వీళ్ళ కోసమన్నా మీరు వైజయంతికి ఒకసారి కంపల్సరీ విజిట్ చేయాలి. ఇచ్చేయనా? సూపర్. నెక్స్ట్ ఎవరి చేతికి ఎక్కువ బ్యాంగిల్స్ ఉంటే వాళ్ళకి గిఫ్ట్. చలో బ్యాంగిల్స్ చేతులన్నీ ముందుకు రండి. కౌంట్ చేయనా? రోజులు లెక్క పెట్టు. మళ్ళీ లెక్క పెడుతున్నాడు. క్యూట్గా. ఏ రోజు లెక్క పెట్టక్కర్లేదు. ఇగో ఇక్కడ ఇంతకన్నా ఎక్కువ ఎవరికి లేవు. అంటే 1 హ్యాండ్కి. సరే 3 ప్రైజెస్ ఇస్తాం కదా, లెక్క పెట్టు. ఇక్కడ లెక్క పెట్టండి ఎన్ని ఉన్నాయో. బ్యాంగిల్స్ సెకండ్ ప్రైజ్. ఇప్పుడు ఎవరి ఫేస్ కి ఎక్కువ బొట్లు ఉన్నాయో వాళ్ళకి ఇద్దాం. అసలు నీకు మైక్ పెట్టాలి, నువ్వు అన్ని గట్టి గట్టి కౌంట్ చేయి. 4 స్టిక్కర్ కదా, స్టిక్కర్ కూడా కౌంటే. ఇది 4 3 4 4 3. ఎవరికి ఎక్కువ ఉన్నాయి? 4 ఎవరు 4 హూస్ 4 4 ఇంకా 4 నెంబర్స్ ఇంకా 4 ఇద్దరికి ఇచ్చి. నెక్స్ట్ 4 4 అయిపోయిందా? అందరు గిఫ్ట్ ఇచ్చేసావా? సో ఇప్పుడు మన అందరం కలిసి మన బుడ్డోడికి గిఫ్ట్ ఇవ్వాలండి. పాపం చాలా కష్టపడ్డాడు. దా పూజ చేద్దాం దా.
గేమ్లు అయిపోయినాయి, ఇంటరాక్షన్ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాక ఆడుకుంటుంది. అంటే ఎక్కువ తిన్నాము, తరగాలని ఏదో ఒక రకంగా అరిగిస్తున్నాం. మేము అందరం ఎప్పుడో లంచ్ చేసామండి, కానీ సుగుమ గారు అమ్మగారు ఉన్నారు కదా, ఆవిడ మటుకి అందరికి వడ్డించి ప్రతి ఒక్కరికి అందరు తిన్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో తింటున్నారు. అమ్మ ఎప్పుడు అమ్మే కదా, మా ఇంట్లో ఫంక్షన్లు అయినా కూడా అంతే అంట, అమ్మ అమ్మ. అదే స్వప్న అయితే పెద్ద కుదురు, సుగుమాల అక్క. అయ్యో వాటర్ పడేసుకున్నా నా మీద నేనే.